పిచ్చి తుగ్లక్, హిట్లర్ పాలనా విధానాలు, నిర్ణయాల గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే వారి పాలనను పలు నిర్ణయాలతో మన కనుల ముందుకు తీసుకొస్తూ ఉంటాడు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్. ఎప్పుడు వింత వింత నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. గతంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. అందుకనే కిమ్ కనిపించినా వార్తే, కనిపించకపోయినా వార్తే, చివరికి తుమ్మినా దగ్గినా కూడా వార్తే. కిమ్ జోంగ్ కొత్త నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు. ఆ దేశ ప్రజల అణిచివేత గురించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఉత్తర కొరియా నియంత తీసుకున్న ఒక నిర్ణయం యావత్ ప్రజానికానికి షాకింగ్ వార్తగా నిలిచింది. తమ దేశ ప్రజల అణిచివేత కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అనేక అణిచివేత నియమాలను రూపొందించారు. ఈ నియమాలలో ఒకదాని ప్రకారం విదేశీ టీవీ షోలు చూడడం మరణ శిక్ష విధించదగిందని కిమ్ భావిస్తున్నట్లుగా సంచలనాత్మక సమాచారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఉత్తర కొరియాలో పరిస్థితి 2014 నుంచి రోజు రోజుకు మరింత దిగజారుతుంది. కరోనా మహమ్మారి తర్వాత మరణ శిక్ష విధించబడిన వారి సంఖ్య పెరిగిందని కూడా వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు కిమ్ మాటలకు ఎదురు చెప్పిన, నిబంధనలు అతిక్రమించిన వారికి మాత్రమే మరణశిక్ష విధించేవారు. కానీ ఇప్పుడు అది కొత్త పుంతలు తొక్కిందని ఐరాస నివేదిక తెలిపింది. ఉత్తర కొరియా మరణ శిక్షను చట్టపరంగా మరింత విస్తృతంగా అమలు చేస్తున్నట్లుగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఉత్తర కొరియా మరణ శిక్షను చట్టపరంగా మరింత విస్తృతంగా అమలు చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తమవుతుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రజలపైన నిఘా మరింత విస్తృతమైందని, ఉత్తర కొరియాలో అన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయని ఐక్యరాజ్య సమితి రిపోర్టు తెలిపింది. స్వతంత్ర పౌర సమాజ సంస్థలు దేశంలో అస్సలు లేవని స్పష్టం చేసింది. సమాచారాన్ని చేరవేసేందుకు కూడా ఉత్తర కొరియా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని యుఎన్ రిపోర్టులో చేర్చింది. దక్షిణ కొరియా డ్రామాలు, విదేశీ సినిమాలు పంచుకోవడంపై కూడా మరణ శిక్షలు సహా కఠిన ఆంక్షలు అమలవుతున్నట్లు ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ కంటెంట్ పైన 2018లో తొలిసారిగా కిమ్ ఆంక్షలు విధించారు. అది 2020 తర్వాత మరింత కఠినతరమైనట్లు ఐరాస తెలిపింది. అంతేకాదు ప్రజల్లో భయాన్ని నింపేందుకు ప్రభుత్వం బహిరంగ న్యాయ విచారణలు, మరణ దండనలు నిర్వహిస్తుందని నివేదిక పేర్కొంది.